ఇవే కార్యక్రమాలు కాదు, మనకు రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జ్ కట్టుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దానికి ఒప్పించి ఒక 210 కోట్లతోటి ఆ ప్రాజెక్ట్ కి కూడా మనం ఇవాళ త్వరలోనే శంకుస్థాపన చేసుకుంటామనేసి మీకు తెలియజేసుకుంటాను. ఇదే కాకుండా మనకు మన డిఫెన్స్ వాళ్ళతోటి ప్రత్యేకంగా మన ఏఓసి సెంటర్ లో అనేక ఇబ్బందులు ఎదురవుతున్న మాట మీ అందరికి తెలుసు. మనం అక్కడికి కూడా ఒకటి ఏఓసి రోడ్ ని ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఆ టెండర్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకొని అది కూడా త్వరలోనే దాని పనిని ప్రారంభించుకుంటాం. అక్కడ డిఫెన్స్ ఏరియాలో ఉన్న కొంతమంది ఒక 16 మంది డిఫెన్స్ ప్రాపర్టీలో ఉన్న 16 మందికి డబుల్ బెడ్రూమ్ల కోసం మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వగానే ఆయన కలెక్టర్ తో కూడా మాట్లాడి ఆ డిఫెన్స్ లో ఉన్న వాళ్ళ డిఫెన్స్ ల్యాండ్ లో ఉన్న వాళ్ళకి ఆ 16 డబుల్ బెడ్రూమ్లను కూడా ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ మీకు ఒక పెద్ద గుణాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే 100% రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు లేకుండా అండర్ బ్రిడ్జ్లను ఓవర్ బ్రిడ్జ్లు కట్టేటువంటి జీవో తీసుకొచ్చింది. మీరు గమనించాలి, ఈ పార్లమెంటు పరిధిలో ఎలిఫెంట్ బ్రిడ్జ్ కాన్సెప్ట్ మొదలుపెడితే ఇవన్నీ కడితే 23 ఆర్యూబీలు 23 ఆర్ఓబీలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 23 ఆర్యూబీలు ఆర్ఓబీలు ఉన్నాయి. ఇప్పుడు 3 వీటిని ఎందుకు తీసుకొచ్చినప్పుడు అంటే సంవత్సరాలుగా ఎక్కిరిస్తానే కాబట్టి ప్రాజెక్టులు మీకు మీ బుల్లారంగా ఉన్నది మీది అవుతుందో కాదో అది కంటోన్మెంట్కి వస్తుందో 1993లో శాంక్షన్ అయింది. 1993లో శాంక్షన్ అయింది. అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కూడా డబ్బులు ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు అక్కడ బ్రిడ్జి కట్టలేదు. మీకు కూడా తెలుసు, బొల్లారం ఇక్కడ పుట్టి పెరిగిన వాటికి తెలుసు. నేను అవన్నీ తీసిన మొత్తం పాత కాగితాలు, ల్యాండ్ అక్విజిషన్, వాళ్ళకు డబ్బులు ముట్టినవి ఎవరు అన్నీ తీసినాయి. నేను రాజశేఖర్ గారు నేను కూడా ఒక 2 సార్లు ఎక్కడ మేడ్చల్ల మొదలుపెట్టి మలకాగిరి వరకు అన్ని రైల్వే లైన్లు 2 days తిరిగిన 2 times తిరిగిన మొత్తం తిరిగి ఇంజనీర్లను వాళ్ళని వీళ్ళను ఏంటి దీని పని ఏంటని చెప్పి అన్ని రకాల కొంత హోంవర్క్ చేస్తే లాస్ట్ తేలింది ఏంటంటే మేము ఇస్తాం సార్ డబ్బులు రైల్వే ప్రకారంగా, కానీ రాష్ట్ర అధికారుల యొక్క సమన్వయం లేకపోతే మాకు కష్టమవుతుంది అన్నారు. చివరికి నేను స్వయంగా ఆ ప్రిన్సిపల్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరినీ జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, రెవెన్యూ సెక్రటరీ గారు, తర్వాత ఇంకా మిగతా సెక్రటరీలు అందరినీ పిలిచి 2 డిఆర్ఎంలు మా డీజీఎం ఈ ఉదయనాథ్ కలిపి ఒక డే అంతా మీటింగ్ పెట్టినా. మీకు ఐడియా ఉండాలి కాబట్టి చెప్తున్నా. డే అంతా మీటింగ్ పెట్టి, అయ్యా మీరు రూపాయి ఇవ్వకపోవడమే, రాష్ట్ర ప్రభుత్వ పరంగా రూపాయి ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇవాళ మొత్తం 1000 కోట్లు 1500 కోట్లు మొత్తం రైల్వే డిపార్ట్మెంటే ఖర్చు పెడుతుంది. కేవలం మీరు సమన్వయం చేసుకోండి, మాకెక్కడైనా ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి వాళ్ళకి కోరిన